ఒక గంట 1.5 గంట ఓపిక్గా ఆల్ ఎంపీస్ అడిగిన ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసి ఈ రాష్ట్రానికి ఒక హామీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. మీరు చాలా ఓపిక్గా ఉన్నారు. మీరు ఓపిక్గా ఉన్నదానికి కూడా ఒక ఫలితం, మీరు కూడా నేషనల్ హైవే ఎక్కితే ఎక్కడా ఇబ్బంది లేకుండా మీరు అనుకున్న ప్రదేశానికి సురక్షితంగా చేరడానికి, స్పీడ్గా చేరడానికి అవకాశం వస్తుంది. గడ్కరీ గారి ఆలోచనలను చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. వన్ ఈజ్ సేఫ్టీ, సెకండ్ ఈజ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వెహికల్స్. థర్డ్ వన్ ఈజ్ I requested him to give sufficient funds. We will have plantation either side of the national highway. Both sides I am prepared to give land. Anybody wanted to travel with electrical vehicles, you don't have any problem. It will be very smooth riding. And also both sides there is a greenery. Now vehicles are coming driverless also. You can program the car going on working. It will reach wherever you want to reach. That days are going to come very soon. I am very happy. All these things are going to happen with proper leadership, with proper vision. That is Gadkari ji. I am thanking him. You have given everything today. Only I am requesting you, again, you treat Andhra Pradesh is your home state. At far Maharashtra, you have to do everything here. I am going to clear everything across the table. You may not get even Maharashtra that support. You order me, I will get it done. But my request to you, one of the best roads, you make it. Next to you, there is a minister. Our minister is there, Ram Mohan Naidu. He has to construct airports properly. Then I am prepared to construct proper ports, inland waterways. You are having excellent ideas on inland waterways also. We will work together. You have given 2 logistics parks today. Earlier, we are requesting 2 more and many more in course of time. I am confident that is only a commercial angle. Which one? Thank you, sir. Thank you. Thank you. Ropeways కూడా 2 ఆల్రెడీ శాంక్షన్, ఇంకొక 4 కూడా శాంక్షన్ చేస్తామంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇది సాధ్యమా అనుకుంటాం. ఎవ్రీథింగ్ ఇది సాధ్యం. అన్నీ కూడా అసాధ్యమేం కాదు. ఈరోజు నా జీవితంలోని హ్యాపీయెస్ట్ డే, గ్రేట్ డే, హిస్టారిక్ డే. దానికి కారణం మంచి ఎండలో 3 గంటలు అన్నదాత సుఖీభవ కార్యక్రమం చేసి, సాయంత్రం అది రైతులను ఆదుకునే కార్యక్రమం, రైతులకు సహకరించి డబ్బులు ఇచ్చే కార్యక్రమం, ఆ డబ్బులు సంపాదించడానికి ఇక్కడ రోడ్లు వేసే కార్యక్రమం, 2వ కార్యక్రమం. ఈ 2 కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్ టైమ్. విత్ దిస్ ఐఎమ్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, గడ్కరీ గారిని మరొక్కసారి అభినందిస్తూ, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆయన కూడా ఒక న్యూ ఎనర్జీ రావాలి. భగవంతుడు ఆయన ఆరోగ్యాన్ని కూడా కాపాడి ఇంకా బెస్ట్ కంట్రీ, అందులో నెంబర్ 1 స్టేట్గా మన స్టేట్ ఉండడానికి అన్ని విధాల కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.